ఉగ్రవాద దాడుల్లో ప్రాణాలతో పట్టుబడ్డప్పటి నుండి నేటి వరకు కసబ్ విచారణలో ఎన్నో పరిణామాలు, మరెన్నో పర్యవసానాలు జరిగాయి. ఆ పరిణామ క్రమం పూర్వాపరాలు ఓసారి పరిశీలిద్దాం. ముంబై మహానగరంపై పాకిస్తానీ ఉగ్రవాదులు చేసిన యుద్ధంలో దొరికిన ఒకే ఒక్కడు మహమ్మద్ అమీర్ అజ్మల్ కసబ్. ప్రత్యేక న్యాయస్థానం అతడిని 2010 మే 3నే దోషిగా గుర్తించింది. దేశంపై యుద్ధానికి కుట్ర, నేరుగా యుద్ధం చేయడం, పలువురిని హత్య చేయడమనే నేరాలకు పాల్పడిన నేరస్తుడిగా ప్రకటించింది. 2010 మే 6వ తేదీనే ఉరిశిక్ష వేసింది. అప్పట్నుంచి అప్పీళ్ల రూపంలో వాయిదా పడుతూ వచ్చిన శిక్షకు ఇప్పుడు సుప్రీం కూడా ఆమోదముద్ర వేసింది. I think India must feel proud that in its democracy we gave every accused an opportunity to present his case. The court does not allow an accused to be convicted unless he is properly represented and his contentions are heard objectively in a spirit of calm. So I think that is the summation to present his case. जो prosecution ने सबमिट किया कि आप इसको रेयरेस्ट ऑफ द केस का टेस्ट है उसको आप अप्लाई कीजिए या आप पॉइंट सिस्टम से उसको अप्लाई कीजिए, इसमें सेंटेंस हमारे विचार में जस्टिफाइड था. ఎందరో భారతీయుల్ని కసబ్ చంపడం సీసీటీవీల్లోనూ ప్రత్యక్ష సాక్షుల కళ్లల్లో కనిపిస్తున్న భారతీయ శిక్షాస్మృతి ప్రకారం అతడికి ఇవ్వాల్సిన అన్ని అవకాశాలు ఇచ్చింది మన దేశం. ఎట్టకేలకు ఇప్పుడు శిక్షల్ని ఖరారు చేసింది. అఫ్తాబ్ ఆలం, సీకే ప్రసాద్ల ధర్మాసనం ఉరిశిక్షను సవాల్ చేస్తూ కసబ్ దాఖలు చేసిన వ్యాజ్యాన్ని కొట్టివేసింది. బాంబే హైకోర్టు ఖాయం చేసిన ఉరే సరి అంది. నిష్పాక్షిక విచారణ దక్కలేదన్న కసబ్ వాదనను తిరస్కరించింది. గతంలో కసబ్ ఇచ్చిన వాంగ్మూలాన్ని న్యాయస్థానం పూర్తిగా పరిగణలోకి తీసుకున్నట్లు తెలిపింది. ఫాహిమ్ అన్సారీ, షాబుద్దీన్ అహ్మద్లు నిర్దోషులన్న ట్రయల్ కోర్టు నిర్ణయాన్ని సమర్థించింది. ఈ ఏప్రిల్ 25 నాటికే విచారణ పూర్తి చేసిన కోర్టు ఇన్ని రోజులు తీర్పును రిజర్వ్ లో ఉంచింది. मुझे इस निर्णय से एक स्ट्रॉन्ग सिग्नल दिया गया है कि जो पाकिस्तान में जो बढ़ावा दिया जाता है टेररिज्म को, उसे आज एक थप्पड़ अच्छी तरह से मिली है. अगर पाकिस्तान सही मामले में टेररिज्म को खत्म करना चाहता है तो उन्होंने तुरंत पाकिस्तान के आकाओं के खिलाफ भी लीगल प्रोसीडिंग जल्द से जल्द एक्सपीडिशियस करना चाहिए. పూర్తి వివరాల్లోకి వెళితే కసబ్ కేసులో మొదట ట్రయల్ కోర్టు విచారణ 369 రోజులు సాగింది. ఉగ్రవాదుల కేసుకు సంబంధించి దేశంలో జరిగిన అత్యంత వేగవంతమైన విచారణ ఇదే. 2009 ఏప్రిల్ 15న విచారణ మొదలైంది. కసబ్ కేసు విచారణకు ముంబైలోని ఆర్థర్ రోడ్ జైల్లోనే ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేశారు. ఎంఎల్ తహిల్యాని న్యాయమూర్తిగా 13 నెలల పాటు ఆ ప్రక్రియ సాగింది. ఇండియన్ పీనల్ కోడ్, ఉగ్రవాద నిరోధక చట్టం, చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం, ఆయుధాలు, పేలుడు పదార్థాల నియంత్రణ చట్టం, విదేశస్తుల చట్టం, పాస్పోర్ట్ చట్టం, రైల్వే చట్టం కింద 19 రకాల అభియోగాల కింద కసబ్కు ఈ శిక్షల్ని ఖరారు చేసింది ఆర్థర్ రోడ్ ట్రయల్ కోర్టు. అంతకుముందు కసబ్ తలా తోకా లేని ప్రకటనలు ఎన్నో చేశాడు. విచారణ మొదలైన 10 రోజులకే మైనర్ని అన్నాడు. ఎముకలు, దంతాలు కూడా పరీక్ష చేయించి మేజరేనని నిర్ధారించారు. హత్యాకాండకు పాల్పడినది సహచరుడు ఇస్మాయిలే తప్ప తనకే సంబంధం లేదన్నాడు. తన పోలికలతో ఉన్న ఉగ్రవాదిని చంపి తరువాత తనను అరెస్టు చేశారని అన్నాడు. AK-47 గన్ అంటే ఏంటని, దాన్ని ఎలా వాడాలో అసలు తెలియదని బుకాయించాడు. ఓసారి సినిమాల్లో నటించేందుకే ముంబై వచ్చానన్నాడు. అంతలోనే సినిమా చూసి తిరిగి వెళ్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారని చెప్పాడు. కానీ హైజాక్ కు గురైన పడవ కుబేర్లో కసబ్కు సంబంధించిన DNA నమూనాలు దొరికాయి. హేమంత్ కర్కరే మృతదేహంలో దొరికిన బుల్లెట్లు కసబ్ తుపాకీ నుంచి వచ్చినవేనని దర్యాప్తులో తేలడంతో అవన్నీ అబద్ధాలని తేలిపోయింది. కోర్టు ముందు దోషిగా నిలిపింది. Today